హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము వచ్చేసి మా ఊరికి దగ్గరలో ఉన్న మిట్టాత్మకూరు గ్రామానికైతే వెళ్ళామండి. ఇక్కడ ప్రతి ఏడు సంవత్సరానికి ఒక్కసారి అయితే చింతాళమ్మ అమ్మవారికి పొంగళ్ళు పొంగిస్తారండి. చాలా ఆనందంగా ఊరంతా ఏకమై ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారండి. మహిళలందరూ ఒక్క చోటుకి చేరి అమ్మవారికి పొంగళ్ళు పొంగించి నైవేద్యాలు సమర్పించుకుంటారండి. ఆ గ్రామం ఆరాధ్య దైవం చింతాళమ్మ అమ్మవారు. ఆ అమ్మవారిని గ్రామస్తులు ఎంతో నమ్మకంగా చింతాళమ్మ అమ్మవారిని కొలుస్తారండి. అమ్మవారిని నమ్మకంగా కొలవడం వల్ల ఎలాంటి వ్యాధులు దరిచేరవనేది వారి నమ్మకం అండి. అలాగే పంటలు కూడా చాలా బాగా పండి గ్రామం సుభిక్షంగా ఉంటుందనేది వారి ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆ అమ్మవారిని ఎన్నో ఏళ్లగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నారండి. గ్రామమే కాకుండా చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజలు కూడా ఈ అమ్మవారి చెంతకు చేరుకొని ఇక్కడ పొంగళ్ళు పొంగించి మూకుమ్మడిగా మహిళలందరూ పొంగళ్ళు పొంగించి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకుంటారండి. ఈ గ్రామంలో ఎన్నో ఏళ్లగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే నాకైతే చాలా సంతోషం అనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, మహిళలందరూ ఈ విధంగా పొంగళ్ళు పొంగించడానికి గ్రామం మొత్తం బయలుదేరుతుందండి. అలాగే నాకు చిన్నతనం గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే మా చిన్నతనంలో మా ఊరి పొలిమేరలో మా ఊరి గ్రామదేవత అయిన కలివేలమ్మకు కూడా ఈ విధంగా అమ్మవారికి పొంగళ్ళు పొంగించి మొక్కులు తీర్చుకునే వాళ్ళమండి. అలాగే నాకు చిన్నతనం అయితే జ్ఞాపకం వచ్చింది. చాలా అంగరంగ వైభవంగా అయితే ఈ కార్యక్రమాన్ని గ్రామం మొత్తం కలిసి చేస్తుందండి. ప్రతి ఏడు కూడా ఈ కార్యక్రమాన్ని తప్పక ప్రతి నెల కాదండి, ప్రతి ఏడు కూడా ఈ కార్యక్రమాన్ని మే నెలలో అయితే జరుపుకుంటారండి. పంటలన్నీ పండిన తర్వాత గ్రామం ఆనందంగా ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తుందండి. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయడం వల్ల వారికి పంటలు బాగా పండుతాయని, అలాగే అందరూ ఆరోగ్యంగా ఉంటాయనేది వాళ్ళ ప్రగాఢ నమ్మకం. కాబట్టి నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి. చూడండి, మహిళలందరూ కూడాను చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చూడండి ఇక్కడ పొలాల్లో నుంచి కూడా అమ్మవారి సన్నిధానికి చేరుకుంటున్నారండి. పొంగళ్ళు ఒకవైపు వచ్చేసి మహిళలు, మరోవైపు వచ్చేసి ఈ విధంగా మగవారైతే అమ్మవారికి పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని తీసుకొని వస్తున్నారు. చూడండి, ఈ గ్రామము చాలా చిన్నదైనప్పటికీ, చాలా చిన్నదంటే మరీ చిన్నదేం కాదండి. చూడండి, ఈ గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అమ్మవారు పొలిమేరల్లో ఉన్నారండి. పొలిమేరలకి వెళ్ళేందుకు అందరూ కార్యక్రమానికి విచ్చేస్తున్నారండి. చాలా ఆనందంగా అనిపించిందండి. ఇలాంటి కార్యక్రమాల్లో మీరు ఎప్పుడైనా పాల్గొన్నారండి? మీ చిన్నతనంలో ఇలాంటి కార్యక్రమాల్లో మీరు ఎప్పుడైనా పాల్గొని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారుగా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్.
ఈ సైడ్ కూడా కవర్ చేస్తాం. ఈ మిడిల్ రోడ్ బాగా కవర్ వస్తుంది. ఊర్లేదు లైన్ చేసుకుంటే జాగ్రత్త.